welcome to Soups and Starters. Hot to Yamagatu. So, soups పరిచయం చేస్తున్నాను, స్టార్టర్స్ పరిచయం చేస్తున్నాను. సో మరి ఈరోజు ఎటువంటి స్టార్టర్ మీకు పరిచయం చేస్తే ఇష్టపడతారు అని ఆలోచిస్తున్నాను. రొటీన్ గా మీకు తెలిసిన స్టార్టర్స్ పరిచయం చేస్తే అది చాలే అంటారు కదా. సో అందుకే మీకోసం ఒక డిఫరెంట్ రెసిపీని నేను కనిపెట్టాను అనమాట. నేను కనిపెట్టలేదు, ఎవరో కనిపెట్టారు, నేను కాపీ కొట్టాను. సో మరి అలాంటి మంచి రెసిపీ ఒకటి మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీ పేరు చీజ్ బాల్స్. మరి అవి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చీజ్ బాల్స్ అంటే పిల్లలకి పెద్దలకి అందరికి బాగా నచ్చేస్తాయి. నాకు కూడా బాగా నచ్చుతాయి. చీజీ ఫ్లేవర్ తోటి క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇవి టిన్స్ లో కూడా అమ్ముతారు అనమాట. సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి. సేమ్ థింగ్, అందులో మరి ఏమేమి ప్రిపేర్ చేస్తారో తెలియదు కానీ చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. కానీ చాలా సార్లు వింటూ ఉంటాను అవి తింటే స్టమక్ ఏక్ వచ్చిందని, లేకపోతే ఏదో ఇండైజెషన్ ప్రాబ్లం అని. సో అందుకే ఏం చేస్తానంటే నేను ఈరోజు నేనే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ మీరు చీజ్ బాల్స్ బాగా ఇష్టపడతారు అంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నేను చూపించిన విధానంలో. ఓకే, చాలా ఈజీ అండి. మన కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేసుకోవచ్చు హ్యాపీగా. కాకపోతే జస్ట్ దట్ మీకు ఏది ఎంత వేసుకోవాలో తెలీదు. ఆ క్లారిటీ నేను ఉన్నానుగా, నేను ఇస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఎగ్ బీట్ చేసుకుందాం. బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ని. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం మష్రూమ్. ఇంకొక విషయం, చీజ్ బాల్స్ బయట దొరుకుతాయి అన్నాను కదా, అందులో ఇవన్నీ ఉండవు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉండవు అనమాట. ఇది చాలా డిఫరెంట్ రెసిపీ. బయట దొరికేదే నేను మీకు నేర్పించాను అనుకోండి, అందులో అర్థం లేదు కదా, స్పెషల్ ఉండాలి కదా ఏదైనా. సో అందుకే నేను కొంచెం డిఫరెంట్ గా దీన్ని మార్చి మీకు నేర్పిస్తున్నాను. మష్రూమ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ బయట దొరికే చీజ్ బాల్స్ లో యాడ్ చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే చీజ్ బాల్స్ కదా, చీజ్ ని గ్రేట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకే, డన్. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. చీజ్ పడిందో లేదో అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మైదా పిండి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. మన ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త ఒక 5 minutes పాటు పక్కన పెట్టి అలా వదిలేసేయాలంట. సో వదిలేసి ఏం చేద్దామంటే చీజ్ బాల్స్ అంటే డీప్ ఫ్రై కదా, ఆయిల్ పెట్టుకొని అది కాస్త ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుందాం మనం. ఓకే, సో ఇలా చిన్నగా రౌండ్ గా బాల్స్ లాగా తయారు చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, మన చీజ్ బాల్స్ రెడీ అయిపోతున్నాయి చక్కగా. ఏంటి మోనికా చీజ్ బాల్స్ రౌండ్ గా రాలేదని మాత్రం అడగండి. అవి మనం అన్ని మిక్స్ చేసుకున్నాం కదా, అంటే మష్రూమ్స్,
పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రౌండ్గా రావు ఎగ్జాక్ట్లీ. సో ఇలా వచ్చాయి, ఇది కూడా రౌండ్గానే ఉన్నది. తీసేసుకుందాం. బాగా ఫ్రై అయ్యి, ఇంతకన్నా ఫ్రై అయితే మళ్ళీ అంత టేస్టీగా ఉండవు. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో నాకైతే, చీజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం ఆయిల్ని కాస్త డ్రైన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. చీజ్ బాల్స్ రెడీ అయిపోయి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చీజ్ బాల్స్ కి కావలసిన పదార్థాలు: చీజ్ 1 కప్పు, ఎగ్ 1, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, మష్రూమ్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్ ని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, మష్రూమ్స్, బేకింగ్ సోడా, కారం, ఉప్పు, చీజ్ తురుము వేసి బాగా కలుపుకొని, మైదా పిండి కూడా వేసుకొని బాగా కలిపి, ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చీజ్ బాల్స్ రెడీ. చీజ్ బాల్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. యమ్మీగా, క్రిస్పీగా, క్రంచీ, చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. ఇంకో విషయం చెప్పాలి, మామూలుగా పకోడీ, బజ్జీ ఎక్కువ తినేస్తూ ఉంటారు కదా, దానివల్ల చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. బర్బ్స్ అనమాట, అంటే ఇండైజెషన్ అలాంటివి. సో వాళ్ళు ఏం స్నాక్ తినాలా దేవుడా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ట్రై చేయండి. కొంచెం కారం కూడా ఎక్కువ వేసాను, బొబ్బ స్పైసీగా, చాలా 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 టేస్టీగా ఉంది. దీనికి చట్నీలు, సాస్లు ఏం అవసరం లేదు. డిప్ చేసుకోవడానికి డైరెక్ట్ గా ఇలా తినచ్చు అనమాట. ఎంత బాగుంది. అండ్ ఇందులో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాం. ఎగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ, చాలా మంచిది. అండ్ మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాము, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. సో ఇలా అన్ని రకాల మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకునే ఇలాంటి హెల్దీ కుకింగ్ ఇంట్లో ట్రై చేస్తే కనుక చాలా మంచిది. టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు, హెల్త్ ని కూడా కాపాడుకోవచ్చు. సో మరి ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. సూప్స్ అండ్ స్టార్టర్స్ లో మంచి స్టార్టర్ చూపించాను కదండి. చీజ్ బాల్స్ చాలా క్రంచీగా, యమ్మీగా, సాఫ్ట్ గా, చీజీ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీరు కూడా ఇలాంటి టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా మంచి మంచి రెసిపీస్ అన్ని మోనికా మీకు చూపిస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలి, సూప్స్ అండ్ స్టార్టర్స్ ని మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మళ్ళీ రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యు, టేక్ కేర్, స్టే హ్యాపీ, కీప్ స్మైలింగ్, బై బై. ఈటీవీ అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచిగా. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం.
అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.